ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదూ? మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తా ఉన్నాం ప్రియులారా. ఈ రోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మలాకి 4:2 మనం చూస్తే, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగచేయను కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తే, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు అనేటువంటి మాటలు తెలియజేస్తున్నాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితాల్లో నీతి సూర్యుడైనటువంటి ప్రభువు ఉదయిస్తాడు అనేటువంటి మాటను భక్తుడు తెలియజేస్తున్నాడు. చాలా మంది ఈనాడు భక్తి ఉంది, గుడి కనబడగానే నాలోనికి రండి అని చెప్పి ఆహ్వానిస్తుంటాడు. నోట్లోనేమో పాన్ పరాగు గుట్కాలు కైండ్లు వేసుకుంటాడు, లోపలేమో సారా తాగి గుడి కనపడగానే 2 లెంపలు వేసుకుని నాలోనికి వచ్చాయని అతన్ని దేవుణ్ణి లోపలికి ఆహ్వానిస్తాడు. హృదయ పరిశుద్ధత లేకుండా హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనేటువంటి మాట దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే హృదయ శుద్ధి లేకుండా హృదయం అంతా కూడా అపరిశుభ్రమైనటువంటి వాటితో నింపుకొని ప్రభువా నాలోనికి వచ్చాయంటే ఆయన వచ్చేటువంటి వాడు కాదు. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారు, యెహోవా యందు భయభక్తులు గలవారులారా చెడుతనం నుండి తొలగిపోండి అనేటువంటి మాటలు లేఖనంలో మనం చూస్తాం. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకొని చెడుతనాన్ని విడిచిపెట్టి క్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు నీతి సూర్యుడైనటువంటి క్రీస్తు ఉదయిస్తాడు. వారి జీవితాల్లో స్వస్థత కలిగి క్రొవ్విన దూడలు గంతులు వేసినట్టుగా. ఎందుకంటే ఆయన రెక్కల నీడను మనకు ఆశ్రయం ఉంది, ఆయన రెక్కలు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి. ఆయన రెక్కల నీడను మనం ఉన్నప్పుడు, ఆయన రెక్కల నీడను మనం శరణజొచ్చినప్పుడు ఆయన రెక్కలు మనను ఆరోగ్యపరిచి, మనల్ని భద్రపరిచి, మనకు స్వస్థతనిచ్చి, మనల్ని బలపరిచి నడిపించేటువంటిగా ఉంది. కోడి తన రెక్కల క్రింద భద్రపరిచినట్లుగా క్రీస్తు తన రెక్కల కింద మనల్ని భద్రపరిచి నడిపించేటువంటి వాడు. దినదినము ఆయన పాదాల దగ్గర మనం సాగిలపడినప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, దేవుని ఎడల మనము భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు మనకు ఆయన రెక్కలు మనకు ఆరోగ్యమును బలమును ప్రసాదించేటువంటివి. కనుక మీరు బయలుదేరండి, ఇంకా విచారంగా ఉండొద్దు. మీరు లేచి మీరు ఉన్నటువంటి స్థితిలో నుంచి దేవుడిచ్చిన వాగ్దానం పెట్టుకుని క్రొవ్విన దూడ గంతులు వేసినట్లుగా ఉత్సహించి గంతులు వేయండి అని మలాకి ప్రవక్త ద్వారా చెప్పబడుతున్నటువంటి మాటలు దేవాది దేవుడు మన జీవితాల్లో స్థిరపరిచి నడిపించిన మనం కూడా సంతోషంతో ఆనందంతో ప్రభు సన్నిధిలో గంతులు వేస్తూ దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉన్నట్లుగా పరిశుద్ధాత్ముడు అట్టి కృప చేత మనను బలపరచును కాక ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు. నీ రెక్కల నీడను మాకు ఆశ్రయం ఉంది ప్రభువా, నీ రెక్కలు మాకు ఆరోగ్యాన్ని కలిగజేసేవి కనుక మేము సంతోషిస్తూ ఆనందిస్తూ నేను ఉత్సహిస్తూ ఆనందించమని గంతులు వేయమని నువ్వు సెలవిచ్చావు. నీ మాటలు మా వెనుకల్లో దీవించండి. నేను ఈ దినము నీ బిడ్డలు ఆనందంతో సంతోషముతో వారు ప్రతి పనిలో ముందుకు సాగినట్లుగా నీ కృపనిచ్చి నడిపించమని, సమస్త మహిమ మీరే పొందుకొనమని యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.